నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ నువ్వుల పచ్చడి ఎట్లా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఏదైనా క్వాంటిటీ చూస్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక జార్ యూజ్ చేయండి, లైక్ బౌల్ కానీ ఏదైనా. నేనైతే ఇక్కడ గ్లాస్ జ్యూస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ తోటి 3 cups ఆఫ్ మ్యాంగోస్ యాడ్ చేసుకొని అందులో నెక్స్ట్ ఒక పావు కిలో వరకు మనకి నువ్వులు ఫ్రై చేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కదా అవి. అండ్ నెక్స్ట్ జీలకర్ర పొడి కొంచెం ఒక 2 spoons అనుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ధనియాల పొడి, అలాగే మెంతి పొడి కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఇవి చేదు అయిపోతాయి మళ్ళీ. సో జస్ట్ 1/2 spoon అలాగా. నెక్స్ట్ రాక్ సాల్ట్ యూజ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ. రాక్ సాల్ట్ యూజ్ చేస్తే పచ్చళ్ళు బాగా టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ అలాగే ఒక 2 spoons వరకు పసుపు యాడ్ చేశాను, సో మంచి కలర్ వస్తుంది. అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి, సో అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో పల్లి నూనె అంటారు, సో ఇది తీసుకోవాలి, వేరే నూనె యూజ్ చేయొద్దు. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు యాడ్ చేస్తే చేయండి, లేదంటే ఆప్షనల్. జీలకర్ర, ఆవాలు అయితే కంపల్సరీ. నెక్స్ట్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదైతే ఒక పావు కిలో వరకు తీసుకున్నాం మేమైతే. సో దీన్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ అంతా చేంజ్ అయిపోయి మంచి బ్రౌనిష్ రావాలి మనకి. అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ అది మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే పచ్చడి పెట్టుకుంటున్నామో ఆ కప్తో ఒక 2 cups వరకు ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంతే. దీన్ని మిక్స్ చేసుకొని ఒక 1 week తర్వాత కానీ 2 weeks తర్వాత అయితే మనకు పచ్చడి ఫుల్ యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇది స్పైసీ అస్సలు ఉండదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నెయ్యి వేసుకొని అలా తింటుంటే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.